నీకు ఏమైతే కలిగి ఉన్నావో దానితో మొదలుపెట్టు. నీకు ఏమైతే అవసరమో అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని యొద్ద ప్రార్థన చేయడం మాత్రం మానకు. నా ప్రార్థన ఏం చేస్తుందిలే, ఏదో 2 సార్లు రోజుకి ప్రార్థన చేస్తున్నా కాదు. నీ ప్రార్థన ఎంతో బలమైనది, ఎంతో శక్తి కలిగినది. నీవు ప్రార్థిస్తుంది ఎవరి దగ్గర నీవు మాట్లాడుతున్నావు అంటే సర్వశక్తుడైన దేవుని యొద్ద, ఆయన సింహాసనం ఎదుట నీవు మాట్లాడుతున్నావు. ఆ గొప్ప దేవుడు ఏం చేస్తాడు అంటే విని ఊరికే ఉండడు. కొన్నిసార్లు కన్నీటితో మనం ఉన్నప్పుడు మాట్లాడడం కూడా మనకు చేత కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీవు మాట్లాడింది నేను చూశాను, ఇంకేదో అనట్లా. నీ కన్నీటిని నేను చూశాను, నీవు ఎంత వేదనతో ఉన్నావో నేను చూశాను. నీ యొక్క ఇమోషన్స్ కూడా దేవుని సన్నిధిలో వృధాగా పోవు. నీవు బాధతో విచారముతో నీ ముఖమును దేవుని సన్నిధిలో ఉంచినా అది కూడా అన్నోటీస్డ్గా వెళ్ళదు, గుర్తింపు లేకుండా పోదు. దేవుడు ప్రతి దానిని అబ్జర్వ్ చేస్తాడు, గుర్తు పెట్టుకుంటాడు, తగిన సమయంలో ప్రతిఫలం ఇస్తాడు.